నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి బీసీలు కూడా తెలంగాణ బంద్ అని పిలిపించి ఆ బంద్లో కంప్లీట్ ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి అండ్ అన్ని పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొన్న పరిస్థితి. అసలు ఎవరి కోసం చేసారు బంద్? ఎవరి కోసం, ఎవరికి వ్యతిరేకంగా చేసారు బంద్ అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది అక్కడ ఏర్పడింది. దీనిపైన నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఏంటి? ఈ అంశం పైన మాట్లాడదాం. అలాగే జూబ్లీహిల్స్లో సుమారుగా 300కు పైగా నామినేషన్లు, అలా ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము వేస్తున్నామని చెప్పి నిరుద్యోగులు 30 మందికి పైగా అండ్ అలాగే మాల సంఘం నాయకులు, ఎవరైతే మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవరైతే వాళ్ళందరూ కూడా సుమారు 50కి పైగా నామినేషన్లు ఇచ్చిన పరిస్థితి. మాట్లాడదాం దీనిపైన. అండ్ అలాగే ఇటు జూబ్లీహిల్స్లో మాగంటి సునీత గారు నామినేషన్ ఇచ్చారు, బీఫామ్ తీసుకొని నామినేషన్ ఇచ్చిన పరిస్థితి తెలిసిందే. ఇంకా ఈ నేపథ్యంలో ఇటు పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ ఇచ్చిన పరిస్థితి. మాట్లాడదాం ఈ అంశాలపైన. మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఫస్ట్గా సార్, ఈ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కోసం యావత్ తెలంగాణ బంద్ పిలుపునిచ్చారు. అందులో అన్ని పార్టీలు కూడా పాల్గొన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ పాల్గొంది, కాంగ్రెస్ పార్టీ పాల్గొంది. ఏం చెప్తారు అసలు ఎవరి కోసం చేసిరు ఈ బంద్? ఎవరికి సపోర్ట్గా, ఎవరి వ్యతిరేకంగా, ఎందుకు చేసిరు బంద్? రానా గారు, బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది సామాజిక న్యాయం. మేమెంతో మాకంత అనేది ప్రధానంగా రాజ్యాంగ స్ఫూర్తి. మరి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా బీసీలకు రావాల్సిన రాజకీయ రిజర్వేషన్, అది కూడా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇవ్వాలన్న స్టాండ్ మీద కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్ని పనులు చేయాలని పనులు చేసింది. మేము మొట్టమొదటిసారిగా సామాజిక సర్వే చేసాం. దానికోసం 1,00,000 మంది ఎమ్యూనిటర్లను నియమించాం. ఆ డాటాను మేము అసెంబ్లీలో పెట్టాం. దానికి సంబంధించిన డాటాకు అనుగుణంగా మేము అసెంబ్లీలో తీర్మానం చేపించాం. అన్ని రాజకీయ పార్టీలు ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. గవర్నర్ దగ్గర పంపాం. గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతికి పోయింది. రాష్ట్రపతి నుంచి ఎక్కడి ఉత్తర్వులు రాకుండా పోయేసరికి మళ్ళీ మేము జీవో ఇచ్చాం. ఆ జీవో కూడా గవర్నర్ గారి దగ్గర పోయింది. న్యాయపరంగా కూడా మేము హైకోర్టుకు మేము ఎందుకు చేసాం, హైకోర్టు ఏ డెడికేషన్ కమిటీ ఆధ్వర్యంలో సర్వే చేయమన్నదో ఆ సర్వే కూడా చేసాం. అంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీగా మేము ఏం చేయాలో చేసాం. అల్టిమేట్ ఏంటంటే బేసికల్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగనంత వరకు, పార్లమెంట్లో దీన్ని ఆమోదం పొందే వరకు ఇది చట్ట రూపంలోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ విషయం మనకు తెలుసు. కానీ ఈరోజు బాల్ ఎవరి కోర్టులో ఉన్నది అంటే బీజేపీ కోర్టులో ఉన్నది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు, పార్లమెంట్లో ఎక్కువ సీట్లు ఎవరికి ఉన్నాయి, వాళ్ళు బాల్ని గోల్గా మార్చాలి. కానీ వాళ్ళు బంతిని దాచి, బాల్ను దాచి గోల్ కొట్టకుండా మా మీద నిందేయడం అనేది దుర్మార్గం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒకప్పుడు తమిళనాడులో కూడా ఇట్లే రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం చేసి దానికి సంబంధించిన వివరణ తీసుకొని కేంద్రానికి పోతే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉండి మేము తమిళనాడులో చట్టరూపంలోకి మారడానికి, బీసీ రిజర్వేషన్ పడానికి మేము కృషి చేస్తాం. మరి ఈరోజు తెలంగాణలో కూడా అదే ప్రయత్నం జరిగినప్పుడు కేంద్రంలో ఉండే బీజేపీ చేయాలి కదా. క్లియర్గా అర్థమవుతుందంటే బీజేపీ అనేది చాలా క్లియర్గా బీసీల వ్యతిరేకి. బీజేపీకి బీసీ బిల్ మీద విశ్వాసం లేదు. బీసీ రిజర్వేషన్ పార్టీ నాయకులు కూడా ప్రధానంగా ఫస్ట్ వాళ్ళే కదా సార్ ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు నేనేమంటున్నంటే, నోరుతోటి నవ్వి నొసలతోటి వెక్కిరించట్టుగా ఉన్నది. వాళ్ళు అసెంబ్లీలో తీర్మానాన్ని సపోర్ట్ చేశారు. అసెంబ్లీ తీర్మానం సపోర్ట్ ద్వారా మాత్రం రిజర్వేషన్స్ ఇవ్వడం సాధ్యం కాదు. కేంద్రంలో చట్టం చేయాలని ప్రధానంగా మనకు హైకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఆ విషయాన్ని దాదాపు చెప్పింది. చెప్పినప్పుడు మొత్తం కేంద్రంలో గోల్ తిప్పి గోల్ కొట్టాల్సిన అవకాశం ఎవరికి ఉంది? బీజేపీకి ఉంది కదా. మరి బీజేపీ చేతిలో బాల్ ఉందని చెప్తున్నాను నేను. వాళ్ళు గోల్ కొట్టకుండా బాల్ చేతిలో పట్టుకొని బాల్ దాచిపెట్టి మా మీద చెప్తున్నారు. ఇప్పుడు క్లియర్గా మనకు, ఎందుకంటే అందరం విజ్ఞులు, మనం బీసీ రిజర్వేషన్ అందరం కోరుకుంటున్నాం. మనం ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, సామాజిక న్యాయాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా బీసీ రిజర్వేషన్ అమలుకు తీసుకోవాలి. మరి కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు కన్నా పార్లమెంట్ సుప్రీం కదా భారత రాజ్యాంగం ప్రకారం. పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తే ఈ అవకాశం కోర్టుల దగ్గరికి పోయే అవకాశం ఉంటుంది కదా. ఆ చట్ట సవరణ చేయడానికి నాయకత్వం ఎవరు వహించాలి? చట్ట సవరణ చేయడంలో ఛాంపియన్ ఎవరు? చట్ట సవరణ చేసే అవకాశము ఎవరికి ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ ఆ పని చేయకుండా ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నోరుతోటి నవ్వుతూ నొసలతో వెక్కిరించినట్టుగా బీసీ రిజర్వేషన్లను వాళ్ళు ఒప్పుకోవట్లేదు. బండి సంజయ్ స్వయంగా ప్రకటించాడు కదా, కామారెడ్డిలో ఒక విషవృక్షం స్టార్ట్ అయింది. ఆ విషవృక్షం భారతదేశం మొత్తం పునాదులతో సహా వేలను మోపే ప్రయత్నం చేస్తున్నది. మేము వ్యతిరేకిస్తాం బీసీ రిజర్వేషన్ ఆయనే ప్రకటించే, రామచంద్రరావు గారు ప్రకటించే. కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్లియర్గా తెలుసు బీజేపీ పార్టీ రిజర్వేషన్ పాలసీకి వ్యతిరేకమని. అంతకుముందు కూడా మండల కమిషన్ వచ్చినప్పుడు కూడా కమాండర్లు తీసుకొచ్చారు వాళ్ళు. జైన్ అనే బీజేపీ ఎంపీ రిజైన్ చేశాడు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా. మరి బీజేపీ అప్పుడైనా, ఇప్పుడైనా, రేపైనా, ఎల్లుడైనా కూడా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ విషయం ఉంది. దాన్ని ఈ మధ్య కాలంలో వచ్చిన పరిణామాలు నిరసనగా నిలిచాయి. సో ఇటు కాంగ్రెస్ పార్టీ ఆపేసిందా అంటే బంద్తో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ సంబంధించి సైలెంట్ అయిపోయిందా, లేకుంటే ఇంకేదైనా కార్యాచరణ ఏమైనా ప్రకటించే ఛాన్స్ ఉందా? రానా గారు, మా ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, న్యాయబద్ధంగా
పోరాటం చేసే అవకాశాలు ఎన్ని ఉన్నాయి, పోరాటం చేస్తుంటాం. హైకోర్టు కావాల్సిన మొత్తం టోటల్ డాటా ఇచ్చే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్, పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సెకండ్ ఆప్షన్. మూడో ఆప్షన్ ఏదైతుందో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఒత్తిడి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒప్పించి మెడలు వంచి అఖిలపక్షాన్ని టోటల్గా కేంద్రం మీద ప్రధానంగా ఫోర్స్ పెట్టి రిజర్వేషన్ సాధించే ప్రయత్నం చేస్తాం. మూడు ఆప్షన్స్ కూడా మేము ఓపెన్గా పెట్టుకున్నాం. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మేము తీసుకుంటాం. అదే కోణంలో హైకోర్టు కూడా మీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టబోతున్నారని కూడా మాకు ప్రశ్నించింది. గవర్నమెంట్కి ఆల్రెడీ అల్టిమేట్ రూపంలో చెప్పింది. కాబట్టి సాధ్య అసాధ్యాలను పరిశీలిస్తాం. ఖచ్చితంగా బీసీలకు సామాజిక న్యాయం తీసుకొచ్చే ధ్యేయంతో మేము ముందు ఉంటాం కూడా, భవిష్యత్తులో కూడా మేము కొనసాగుతాం. సో జూబ్లీహిల్స్లో ఒక డివిజన్కి మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు సార్. సో జూబ్లీహిల్స్ ఎలక్షన్ విషయానికి వస్తే సుమారుగా నేను 300కి పైగా నామినేషన్స్ వచ్చాయి. అలా ప్రధానంగా చూస్తే నిరుద్యోగులు 30 పైగా నామినేషన్లు వేశారు. అండ్ ఇటు మాలా సంఘ నాయకులందరూ కూడా సో సుమారు 50 పైగా నామినేషన్. సో ఏం చెప్తారు సార్, అంటే ఇంత వ్యతిరేకత ఉంది, సో మేము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నేను నామినేషన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళని పదే చెప్తాను పరిస్థితి ఏం చెప్తారు? రాణా గారు, సింపుల్గా మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో ఎవరికైనా రాజకీయ హక్కులు ఉంటాయి. ఈ రాజకీయ హక్కులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని మనం ఎక్కడ అనట్లేదు. పోటీ చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కానీ అందులో ఎన్ని స్క్రూటినీలో ఎగిరిపోతే మనకు తెలుస్తుంది. ఎందుకోసం అంటే ఆవేశం కొద్ది నామినేషన్స్ వేయడం ఇంపార్టెంట్ కాదు. నామినేషన్ వేసిన తర్వాత ప్రజలు మెప్పించి ఓటు తీసుకొని అధికారం రావడం, గెలవడం అనేది కీలకమైంది. కాబట్టి జనరల్గా సరే ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టే క్రమంలో కొన్ని ప్రెషర్ గ్రూప్స్ పెడితే వేస్తే వేయచ్చు. దానేం నేను ఇన్కార్ చేయట్లేదు, వేయదని అనట్లేదు. కానీ అందులో నాకు తెలిసి చాలా స్క్రూటినీలో ఎగిరిపోతాయి. ఎందుకంటే ఒక 10 మందిని మనం ప్రతిపాదించాలి కదా మనల్ని బేసికల్గా. ఆ ప్రతిపాదించాలి లేకుంటే నామినేషన్ వేసిన ఘట్టాలు ఉన్నట్టుగా మనకు తెలిసింది. సరే పోటీలో ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈరోజు అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమైంది. ఇప్పుడు తేలాల్సింది మెజారిటీ ఎంత అనేది. కాబట్టి కాంగ్రెస్ గెలుపు ఖాయమైంది కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ రకరకాల దొమ్మరగడ్డలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద బదనాములు చేస్తున్నట్టు ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నాయి. ఈరోజు 2-3 రోజుల నుంచి అయితే విపరీతమైన ఫేక్ న్యూస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి వ్యతిరేకంగా విపరీతమైన ఫేక్ న్యూస్ నడుస్తున్నది. ఆ ఫేక్ న్యూస్ని కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం. అల్టిమేట్గా ఏంటంటే గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అక్కడ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు కానీ, రాజకీయ సమీకరణలు కానీ, ప్రజాభిప్రాయం కానీ మనకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి నిరసన వ్యక్తం చేసే క్రమంలో నామినేషన్ రూపంలో తీసుకురావచ్చు. సరే ఏది ఉన్నా కూడా ప్రజల వైపు మేము పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వం కాబట్టి జూబ్లీహిల్స్ కంప్లీట్గా వన్ సైడ్, వార్ వన్ సైడే. విన్నింగ్ క్యాండిడేట్ నవీన్ యాదవ్, వార్ వన్ సైడే, విన్నింగ్ క్యాండిడేట్ నవీన్ యాదవ్. కాబట్టి సహజంగా మమ్మల్ని వీక్ చేయడం కోసమో, సైకలాజికల్గా మా మీద ప్రెషర్ బిల్డప్ చేయడం కోసమో ప్రయత్నాలు జరగవచ్చు. వాటి అంతా మేము సీరియస్ తీసుకోవట్లేదు. సహజంగా పోటీ మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ మధ్యన ఉంటుంది. అందులో మేము చాలా హైడ్గా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. గ్రౌండ్ రియాలిటీ, నేను గ్రౌండ్లో పనిచేస్తున్నాను కాబట్టి ఆ సత్యానికి నేను కట్టుబడి ఉన్నాను. సో ఇంకో విషయం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సో మాగంటి సునీత గారు బీ ఫామ్ తీసుకొని కేటీఆర్ అధ్యక్షతన సో అక్కడ నామినేషన్ కూడా వేసారు. సో కేటీఆర్ వాళ్ళందరూ కలిసి నామినేషన్ వేసారు. సో అలాగే మొన్న విష్ణువర్ధన్ కూడా నామినేషన్ వేసారు. అంటే ఇదంతా కూడా కేసీఆర్ వ్యూహం, కేసీఆర్ ప్లాన్. సో లాస్ట్లో మాగంటి సునీత గారు వెళ్ళిపోతే విష్ణువర్ధన్, సో పీజీఆర్ సంబంధించిన ఓట్స్ అన్ని కూడా విష్ణువర్ధన్ పడతాయి అనే ఆశాభం బీఆర్ఎస్ పార్టీ నమ్ముతా ఉంది. ఏం చెప్తారు? రాణా గారు, ఎవరిని క్యాండిడేట్ పెట్టాలనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ చాలా క్లియర్ కనబడతా ఉందంటే వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థుల మీద వాళ్ళ నమ్మకం లేదు. వాళ్ళు గెలుపు అంచుల్లో ఉన్నారు. ఆ అంచు కోసం ఏ తీగ కనబడతాంటే ఆ తీగను పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. అందుకోసం ఆ తీగ తెగడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి తెగడానికి సిద్ధంగా ఉన్న తీగలతోటి నువ్వు పందిరల్లే అవకాశం నీకు లేదు. కాబట్టి మాగంటి సునీతని వాళ్ళే ఖరారు చేశారు. మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి తోటి వాళ్ళే నామినేషన్ చేశారు. అభ్యర్థి మాగంటి సునీత గారున్నా, విష్ణువర్ధన్ రెడ్డి గారున్నా, గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీది. కాబట్టి వాళ్ళు రకరకాల జిమ్మిక్ చేస్తున్నారు, విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారితో నామినేషన్ వేపేయడంలోనే సునీత పట్ల మాకు నమ్మకం పోయింది. జనరల్గా సహజంగా డమ్మీ అభ్యర్థులు ఎవరు చేస్తారంటే వాళ్ళ కుటుంబ సభ్యులను లేదా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళ పాత ఎమ్మెల్యేకి అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరినో వేస్తారు. కానీ మళ్ళీ ఒక బలమైన అభ్యర్థిని, అంతకుముందు ఎమ్మెల్యే పనిచేసే అభ్యర్థిని తీసుకొని చేసిందంటే పాత అభ్యర్థి పట్ల నమ్మకం పోయినట్టే కదా. ఇది బేసికల్గా టీఆర్ఎస్కి సంబంధించిన వెనుకబాటుతనాన్ని, టీఆర్ఎస్ భయాన్ని సృష్టించు తప్ప కాంగ్రెస్ని కాదు. కాబట్టి వాళ్ళు ఈరోజు రకరకాల తీగలను పట్టుకొని పందిరేయాలనుకుంటున్నారు. అవన్నీ తెగిపోయే తీగలుగా మేము అనౌన్స్ చేశాం. కాబట్టి అభ్యర్థి ఎవరైనా గెలుపు కాంగ్రెస్దే, గెలుపు నవీన్ యాదవ్ గారిదే అనేది మాకున్న అభిప్రాయం. ఎందుకంటే మేము తిరుగుతున్నాం, మేము తీసుకున్న సామాజిక సమీకరణలు, అట్లాగే మేము ఎంచుకున్న అభ్యర్థి, దాంతోపాటుగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడిన ప్రభుత్వం తీసుకున్న ప్రజా అనుకూల విధానాలు, అట్లాగే ఆల్ ఇండియా లెవెల్లో మాకున్న రిప్యుటేషన్, దాంతోపాటుగా మా కార్యకర్తలు, ఇవన్నీ కూడా చాలా మెజార్టీతోటి, చాలా అంటే బంపర్ మెజార్టీతోటి, భారీ ఆధిక్యతతోటి, గతంలో జూబ్లీహిల్స్లో ఎవరికి రాని ఆధిక్యతతోటి మా విజయాన్ని ఖరారు చేశాయి. ఇప్పుడు మెజార్టీ మీదనే మేము కృషి చేస్తా ఉన్నాం. గెలుపు ఖరారు అయిపోయింది. మెజార్టీ అంతనేదే వేచి చూడాలి.
అంటే ఇటు నిన్న బీజేపీ పార్టీ నామినేషన్ వేసి సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే నామినేషన్ ర్యాలీ ప్రకటించి సో అదే విధంగా దానికి తీసిపోయినట్టుగా సో బీజేపీ పార్టీ కూడా సుమారుగా 6,000 మంది కళాకారులతో నామినేషన్. సో వాళ్ళు ఏం చెప్తా ఉంటారు ప్రధానంగా నిన్న బీజేపీ పార్టీలో, సో మాది కళాకారులతోని ప్రజలతో ఉన్న నామినేషన్ ర్యాలీ. సో కాంగ్రెస్ పార్టీ ఏమో సిటీలో ఉన్న రౌడీ షీటర్లు గుండాలందరూ కూడా ఆ నామినేషన్ లో పాల్గొన్నారని ఈ విధంగా ప్రచారం చేసింది. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆడలేక గజ్జల బరువు అన్నమాట. ఇప్పుడు మా దగ్గర నవీన్ యాదవ్ గారి ర్యాలీలో ఘర్ ఘర్ గల్లీ గల్లీ నుంచి ప్రజలు బయటకు వచ్చారు. లోకల్ వాళ్ళు యూత్ ఉన్నారు, అందులో మహిళలు ఉన్నారు, అట్లాగే మైనారిటీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అగ్రకులాలు పేదలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. స్వచ్ఛందంగా జూబ్లీస్ ప్రజలు జూబ్లీస్ నియోజకవర్గంలో నామినేషన్ కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే షో చేశారు. కాబట్టి నిజంగా మరి మా అంత చేసినా కూడా మా ర్యాలీలో సగం మంది కూడా అందులో లేరు. ర్యాలీనే నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయం చేసింది. బీజేపీ ఎన్ని విన్యాసాలు చేసినా బండి సంజయ్ గారు బేసికల్గా అసలు సందర్భంగాని టాపిక్ని పదే పదే ప్రస్తావించిన ఓటర్లు మాతో ఉన్నారు. మా దగ్గర కాలనీలు కదిలాయి. కాలనీ హెడ్స్ వచ్చారు, అపార్ట్మెంట్స్ హెడ్స్ వచ్చారు, కమ్యూనిటీ హెడ్స్ వచ్చారు. మొత్తం మాది ప్రజా ప్రదర్శన, వాళ్ళది బేసికల్గా పార్టీ ప్రదర్శన తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ప్రజాబలం లేదు. అసలు బీజేపీ అక్కడ ప్రచారంలో మాతోటి ఎక్కడ కూడా కనిపించే సందర్భాలు లేవు. కాబట్టి డిఫరెంట్ గెలుపు ఖాయమైంది. వాళ్ళు ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఏదో ఆశ ఉంటుంది కదా, ఆశ కోసం తల్లాడుతాం వాళ్ళు ఎంత తల్లాడినా గెలుపు మాత్రం కాంగ్రెస్. థ్యాంక్ యూ. రైట్. సో విన్నారు కదా, ఇది బీసీ రిజర్వేషన్ అంశానికి విషయం కోసం మా దగ్గర 3 ఆప్షన్స్, ఆ 3 ఆప్షన్లు ఏదో ఒకటి కూడా కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇంకో వైపు జూబ్లీస్లో సో ఆల్రెడీ నవీన్ యాదవ్ గెలుపు కన్ఫర్మ్ అయితే కేవలం మెజార్టీ కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎంత ప్రయత్నిస్తున్నా అది గెలిచే ప్రసక్తే లేదు అని చెప్పి రియాసాలు చెప్తా ఉన్న పరిస్థితి. సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫ్రమ్ INTV ఫ్రమ్ హైదరాబాద్.